వెల్కమ్ బ్యాక్. శ్రీశైలం జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దాంతో కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు గత ఏడాది పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయారు. అయితే ఈసారి ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4 లక్షల క్యూసెక్కుల పైగానే ఇన్ఫ్లో ఉంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు ఉండడంతో కుడిగట్టు విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ నుంచి కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి లక్షల క్యూసెక్ల వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకునే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే కుడిగట్టు విద్యుత్ కేంద్రం ఏపీ పరిధిలోకి వస్తున్నాగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం తెలంగాణ పరిధిలోకి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఎడమగట్టు తెలంగాణ ప్రభుత్వ పరిధిలో చేర్చగా కుడిగట్టు విద్యుత్ కేంద్రం మాత్రం ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి చేర్చడం జరిగింది. అయితే కుడిగట్టు విద్యుత్ కేంద్రం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి సంబంధించిన వెలుగులు నింపడంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కుడిగట్టు విద్యుత్ కేంద్రము 1963 జూలై 24న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా కుడిగట్టు విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కుడిగట్టు విద్యుత్ కేంద్రం దాదాపుగా 1982 నాటికి పూర్తి కాగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతుల మీదుగా 22న జాతికి అంకితం చేశారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంని మొత్తం విద్యుత్ ఉత్పత్తిని పరిశీలిస్తే మాత్రం శ్రీశైలం డ్యామ్ వద్ద 800 అడుగుల కనీస నీటి మట్టము ఉన్న ఆ స్థాయి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేలాగా కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఈ కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో మొత్తం 7 యూనిట్లకు గాను ఒక్కొక్క యూనిట్ ద్వారా 110 మిలియన్ యూనిట్లు చొప్పున 7 యూనిట్లకు 770 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా నిర్మించడం జరిగింది. మొత్తం 7 యూనిట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇక్కడ సమీపంలోని సబ్స్టేషన్లకు అనుసంధానించి రాష్ట్రానికి సరఫరా చేయడం జరుగుతుంది. ఒక టర్బైన్ నిమిషానికి 187 సార్లు తిరుగుతుంది. మొదట్లో ఈ కుడిగట్టు విద్యుత్ కేంద్రము విద్యుత్ ఉత్పత్తిని పరిశీలిస్తే మాత్రం మొదట్లో 448 మిలియన్ యూనిట్లతో ప్రారంభించిన విద్యుత్ ఉత్పత్తి 1993-94లో మాత్రం రికార్డు స్థాయిలో 3823 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నిర్మించిన 41 సంవత్సరాలలో ఇదే అత్యధికంగా అని చెప్పవచ్చు. అదేవిధంగా 2015-16లో మాత్రం కేవలం 2700 మిలియన్ యూనిట్స్ మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగింది. గత సంవత్సరం 2023-24 సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో వరద నీరు చేరుకోకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేపట్టలేకపోయారు. కనీసం డ్యామ్కు పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోకపోవడంతోనే గత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం నిర్మించిన 41 ఏళ్ల చరిత్రలో కేవలం 2 సార్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వరద నీరు కొనసాగడంతో దాదాపుగా 2 సార్లు శ్రీశైలం రిజర్వాయర్కు భారీ స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో 1998లో మొట్టమొదటిసారిగా అంచనాకు మించి శ్రీశైలం జలాశయానికి లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుకోవడంతో అప్పట్లో కుడిగట్టు విద్యుత్ కేంద్రం కొంత దెబ్బతినింది. అదేవిధంగా 2009లో వచ్చిన భారీ వరదలతో శ్రీశైలం రిజర్వాయర్ అంచనాకు మించి దాదాపు 13,50,000 క్యూసెక్ల వరద నీరు చేరుకోవడంతోనే కుడిగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం కొంత దెబ్బతినింది. అప్పట్లో కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా 108 రోజులలో పూర్తి చేసి విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగింది. మొత్తం 41 సంవత్సరాల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలిస్తే మాత్రం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి నీటి ముంపుతో కొంత ఇబ్బందులు తలెత్తగా గత సంవత్సరం మాత్రమే శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోకపోవడంతోనే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించలేకపోయారు. ప్రస్తుతం ఎగువ నుంచి ఇటు కృష్ణా, తుంగభద్ర జలాశయం నుంచి లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుండడం కేవలం ఒక 30 రోజుల వ్యవధిలోనే 190 టీఎంసీలకు పైగా వరద నీరు చేరుకోవడంతో కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఈ నెల 17న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. కనీసం ఈ ఏడాదైనా సరే శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి లక్షల సాగర్ జలాశయానికి దాదాపుగా 8-10 గేట్లు అయితే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, శ్రీశైలం ప్రాజెక్టు, నంద్యాల జిల్లా.